అయ్యో రామ, మార్కెట్కి పోయి వచ్చేటప్పులనే పడుకున్నావా? ఆ, అక్కడ ఇది ఎట్లుంది కథ అంటే, ఇంట్లో ఉండే మొగుడు కనీసము భార్యని ఎట్లా చూసుకోవాలో తెలియదు. పరాయి మగాళ్ళ చూస్తే నా మీద పడి ఏడుస్తున్నాడు. పరాయి మగాళ్ళకు ఉన్నంత ఇది నీకు లేదు చూడు. ఏమైతే అది కానీ అని చెప్పి బాగా పడుకున్నావు. నీకు రాకున్నాడా? దీనికి ఆవలింత ఒక్కటి. తిన్నారో తినకముందే పడుకున్నారో, ఏమంతా పని చేసి వచ్చినారో ఏమో, ఎంతగా నిద్రపోతున్నారు. ఎందుకులే ఊరినే నేనే బయటికి పోయేది మేలు. ఏం శాంతక్క ఇంకా బయటికే రాలేదబ్బా ఈరోజేమో. ఇంట్లో దండిగా పని చేస్తున్నట్లుంది. బయటికే రావాలి, ఒకసారి పిలవాలి. శాంతక్క, ఓ శాంతక్క, ఏమమ్మా అంత గుడుగుతున్నావు లోపల? బయటికి రా, కొంచెం మొఖమన్నా చూపి. ఇదేంటి ఇది గుడుగుతున్నావు అని మాట్లాడుతుంది. 3 కాసులది. వస్తా ఉండు. ఏమే ఇట్లా వచ్చినావు? పనంతా అయిపోగొట్టుకున్నావా? అయ్యా అక్క అయిపోయింది. అయ్యప్ప ఇంట్లోనే పండుకున్నాడు. మళ్ళా ఇంట్లో టీవీకి పెట్టుకుంటే శబ్దం వస్తుందని చెప్పేసి నేను ఇట్లా బయటకు వస్తేనే మాట్లాడదామని బయటకు వచ్చి చూస్తే ఎవరు కానీ కనబడలేదు. అందుకే నీ ఇంటి తాకొస్తేనే మాట్లాడదామని. నువ్వేమో దేండుకు పని చేస్తున్నట్లున్నావులమ్మా లోపల. అందుకే మాట్లాడుతుని అరుస్తుని. శాంతక్క నువ్వు ఉన్నావో లేదో అనుకుంటుని. ఉన్నావులే కానీ ఏం చేస్తున్నావు అమ్మ పని? అయ్యో రామా, నేనేం చెయ్యలే తల్లి. ఆయప్ప లేడా నా మొగుడు అనేవాడు. ఆయప్పకి రోజు నీసే కావాలా. ఆ రోజు నీసు చేయకపోతే ఏంది నువ్వు ఇట్లా చేసి పెట్టినావు అంటాడు. వచ్చి కొంచెం పెంచి నీకు ఏం చేసి పెట్టాలమ్మా? దినం దినం చేసి పెట్టాలంటే ఎట్లయితుంది అట్లా? యాదో ఒకరోజు పప్పు, ఒకరోజు చట్నీ, ఒకరోజు అది, ఒకరోజు ఇది అని చేసుకున్నల్లా. గుడ్డు కూడా వద్దంటాడు, మాంసమే కావాలంటాడు. ఇప్పుడు చికెన్ కూడా రేట్ ఎక్కిపోయింది. ఏం తినబుద్ది? ఏం తింటావు? పేదవాళ్ళం ఏం తింటారు చెప్పు? ఇంకా ఒకరోజు ఇది ఒకరోజు అది అని వేసుకుంటే తినుకుంటూ ఉండొచ్చు. ఈ అప్పేమో పెద్ద తెచ్చిపెట్టే వాళ్ళకి మాట్లాడతాడు. ఆ రోజు ఒకరోజు పనికి పోయేది, 3 రోజులు ఇంట్లో కూర్చునేది. ఎట్లా సరిపోతుంది జీవితాలు? అవునులే అక్క, మీరు ముసలోళ్ళు, మీకు పింఛన్ వచ్చేది అంతంత మాత్రమే వచ్చేది, నెలకోసారి. మళ్ళీ ఎట్లా గడుస్తుంది ఏమో అబ్బా మీకు. మాకి రోజుకి వచ్చిన అట్లా ఉంటుంది. రోజుకి నెలకి నెల జీతాలకు వచ్చేదానికి మాకే సరిపోదు డబ్బులు. అట్లా దాంట్లో మీరు ఎట్లా చేసుకుంటున్నారో ముసలోళ్ళు ఇద్దరు. అయ్యప్ప దాంట్లో మాంసం కావాలా రోజు అంటే ఎట్లయితుంది? అవునే, అర్థం చేసుకోకుండా వాళ్ళకైతే చెప్పొచ్చు. అర్థం కాదు వీనికి. ఏం చెప్పుకోలే, ఊరికి యాదో ఒకటి చేసి పెట్టి పారేసేది. ఏమో లేక ఒక్కొక్కరి జీవితాలు అట్లే కానీ ఉంటుందండి. ఇంకేం చేస్తావు? ఏం గంగా, నీ మొగుడు లేడా ఇంట్లోనా? చెప్పలేదా అక్క వచ్చినప్పుడే లేడు పడుకున్నాడు అని చెప్పి? అంటే మాటకి అదే మాట్లాడతావు. ఏమే అన్నం పెట్టమంటే ఇక్కడ వచ్చి సూది కొట్టుకుంటూ కూర్చున్నావా? అయ్యే అన్నం పెట్టమంటే చెవులకు కూడా వేసుకోకున్నట్లా వచ్చి కూర్చొనింది. దీన్ని ఏమనాలో దీన్ని? ఊరుకుండు, ఏతపోతు లేకున్నాడా? ఏమి అన్నం పెడతాను లేయమంటే అసలుకి లేయలేదు. బాగా గుద్దు నిండా తాగి పడుకున్నావు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మాట్లాడతావా నా దగ్గర? అన్నం తినేకి పడుకునేకి ఏం నీకు? యానం చేసే డబ్బులు యానా కొడుకు తాపించింటాడు నీకు? నాకు అర్థం కాదు. అవ్వ ఏడనా ఎంతసేపటి నుంచి లేపుకుంటానే ఉన్నాను. లేకోకుంటే ఎవరేం చేస్తారు? మీకు గుద్ద కాలే కానీ మీకు ఏ దారికి రారు. అందుకే కూడు కూడా పెట్టుకోకూడదు. మీకు తాగి సస్తారు. పెళ్ళాలు ఎట్లన్నా పాడైపోయి. అయ్యా ఊరుకుండా కట్టిట్టొద్దు. నీకేం తెలుసే, నోరు మూసుకున్నాడు. గంట నుంచి లేపుతున్నాను, లేదు. మహానుభావుడు బాగా తాగి బాగా పడుకున్నాడు. ఏం పని ఉంటుంది? గుద్దిరిగి అంత పని ఆడ బయట. ఎప్పుడో ఒకసారి పనికి పోయేది, వారం గంటలు ఇంట్లో కూర్చునేది. ఎవరు వాళ్ళ అప్పగిని తెచ్చేస్తాడా? ఇంకా ఇంట్లోనేమన్నా సరుకులు గిరుకులు? 3 కాసులు నా బాడుకో, కొంచెం కూడా బుద్ధి లేదు. ఆ నా కొడుకు ఈ నా కొడుకు అని మాట్లాడితే బాగుండలేదు చూడు, చెప్తున్నాను నీకు. ఏమి మొగుడిని రెస్పెక్ట్ కూడా ఇవ్వకున్నట్లు మాట్లాడతావు? 3 కాసులది నువ్వే చూడు, పెద్ద 3 కాసులది.
ఏమా బయటకు వచ్చి బాగా సోదులు కొట్టుకొని కూర్చొని అవును నా మొగుడు కథ ఏమి అట్లా పడిపోయినాడు, ఏమన్నా చేద్దాము పెడదాము అనేది ఏమన్నా ఉందా? ఏం చేసి పెట్టినా ఫస్ట్ అన్నం అది చెప్పు. అవన్నీ నాకు తెలీదు. ఇంట్లో ఉండేదే చేసి పెట్టాను. ఈరోజు మాంసం గింసం ఏం లేదు. కోడిగుడ్లు ఉడికి పెట్టినాను. పోయి అన్నము కొంచెం ఇంత తొక్కేసుకొని ఇది అదే మామిడికాయది పచ్చడి వేసుకొని తినేసి గుడ్డు నంచుకొని అంతే. ఈరోజు మాంసం లేదు గింసం లేదు. ఊరికే నా తలకాయ తినద్దు నువ్వు. ఉండేది తినాల పదానాల్లో ఊరినే. దీనికి ఉండేది కొవ్వు దీనికే ఉంటుందా అందరికి ఉంటుందా నాకు అర్థం కాదు. అంత కొవ్వు మాటలు మాట్లాడుతుంది ఇది. ఏం శాంతక్క ఇట్లా కొట్లాడుతున్నారు బజార్లోనా? లోపలికన్నా పోయి కొట్లాడండి. నీకేం తెలుసులే తల్లి. ఇది ఎంతనా ఏగి 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 సాలే పేసింది. ఎన్నేం లేనానో ఏం కదా నాకే తెలియదు చూడు. పుట్టినోళ్ళు అట్లా వాళ్ళు దావ పట్టుకొని వాళ్ళు పోయేది. మా దావ పట్టుకొని మా పోదామంటే ఈయన కొడుకు ఇతరంగా చేస్తుంటే ఆ మనిషి ఉంటుంది. అవునవునులే, ఏం చేస్తావు అంతే, ఇంకా సాధించుకొని పోవాలా. ఏం చేస్తావు? ఏమో పోనబ్బా, ఈ మగాళ్ళతో నా చాలా కష్టమైపోయిందబ్బా జీవితం. నీకు చికెన్ ఫ్రై చేయమని చెప్పలేదా నీకు? మళ్ళీ గుడ్లు ఉడకపెట్టినాను అది ఉడకపెట్టినాను ఇది ఉడకపెట్టినాను అని చెప్తావు. మనిషివా గాడిదివా నువ్వు? మనిషికి ఎంత కోపం తెప్పిస్తారో ఏమో నాకు అర్థం కాదు. డబ్బులు లేవని కూర్చున్నాను, మళ్ళీ అదే మాట మాట్లాడతావు. ఏమి నువ్వు ఎట్లా పుట్టినావు? నువ్వు ఏం పంది ఉన్నట్లున్నావు? ఎట్లా పుట్టినావు ఏం కథనో నాకైతే అర్థం కాదు. దేవుడు అన్నవాడు నేను ఎట్లా పుట్టించినాడో ఏమో. చూడమ్మా గంగా, నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, మా ఇద్దరిలో ఎవరమ్మా పంది ఉన్నట్లు ఉండేది నువ్వే చెప్పు. నువ్వేమే నోరు మూసుకొని అవుతున్నావు? అవ్వ మళ్ళీ చూడు, మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడో ఏమో. అయ్యప్ప పందున్నట్లు ఎవరుండేది అంటే ఏం చెప్పాలబ్బా నేను? మీ ఇద్దరి మధ్యలో నేను ఇష్టమైతే నవ్వు, నేను మా ఇంటికి పోతాను. అంతేలేమ్మా, ఎవరి సంసారాలు వాళ్ళవి. గొడవలు మొదలైతేనే వాళ్ళ ఇండ్లు వాళ్ళు గుర్తుకొస్తాయి. అదే సూదులు చెప్పేకైతే ఇంట్లో ఉండే వాళ్ళని కూడా బయటికి రప్పిస్తారు. రాక్క ఏం పొంగబొడొస్తుంటివి, ఏం పీకుతుంటివి బయటికి కదులు అని. మీరు ఇప్పుడు గొడవ మొదలైంది కాబట్టి వీళ్ళ నుంచి మెల్లగా జారుకోవాలప్ప. ఇక్కడ ఉంటే మనకు కూడా ఇది అవుతుంది అని చెప్పి ఇప్పుడు జారుకుంటున్నావు చూడు. మెల్లగా ఇట్లా పిల్లి పిల్లి ఎట్లా పోతుంది అట్లా పోతున్నావు, పనికి రాకుండానా. ఏ ఊరుకుండాక నువ్వు. మీరు కొట్లాడే దాంట్లోనా నన్ను ఇన్వాల్వ్ చేయొద్దండి. ఎవరు చూడు పంది ఉన్నట్లా ఎవరున్నారు ఇద్దరులా అని మాట్లాడుతున్నాడు అప్ప. ఏం మాట్లాడాలని దానికి ఏమన్నా సమాధానం ఉందా ఇంకా? అర్థమేమే పంది ఉన్నట్లా వాడున్నాడా నేనున్నానా? ఏ మనిషి చూసేకి బక్కగా హైట్ ఉంటే సరిపోతుందా? ఏంటి పనికి రాకూడనే అర్థమా? నేను పొట్టిగున్నా లావుగున్నా నేనే తక్కువ తూకం ఉంటాను, వాడే ఎక్కువ తూకం ఉంటాడు. అర్థమైందా నీకు? చూసినంత మాత్రాన నేను జాలి అనుకోకూడదమ్మా. ఏమీ లావు ఉంటే ఎంత టొళ్ళే, ఇంకేముండదు, అంత గాలే ఉండేది. అందుకనే మా రోజుకి 10 సార్లు బరాబర బరాబర పీతుతుంటావు. వామ్మో, నేను ఉండలేనురా నాయనో. ఏ పనికి మాలోడా, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? జనాల ముందరా అంతా గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడుతున్నావు. పొద్దున్న లేసేది సౌండ్లు వేసుకొని లేస్తావు, పడుకుంటేనే సౌండ్లు వేసుకొని పడుకుంటావు. మధ్యలో నన్నెందుకురా పీకుతున్నావు? నువ్వు పెద్ద గలీజ్ నా కొడుకువి. పొద్దున్న నుంచి రాత్రి వరకు అది ఏ పనిలో ఉంటావు, మళ్ళీ నా మీదకురా నీ అవ్వ. నోర్మి నీ అవ్వ. నువ్వే అంటే ఇప్పటి నుంచి టొళ్ళు అంతా మా బాడీ అంతా గాలి తప్పితే ఏం లేదు అని. పొద్దున్నుంచి నువ్వు చేసేది అట్లా పిత్తుతుండేది నేనా?